ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం క్రియాయోగలో అతి ముఖ్యమైనటువంటి అంశం. క్రియాయోగ అనేదే కాదు, కుండలినికి సంబంధించినటువంటి అన్ని యోగాల్లోనూ అతి ముఖ్యమైనటువంటి విషయం. కుండలినికి సంబంధించి మూలమైనటువంటి విషయాల్లో వెన్ను అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఈ 3 చక్రాలైనటువంటి సహస్రార, ఆజ్ఞ, ఇంకా అనాహత చక్రాల గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఇవి ముఖ్యమైనవి అంటున్నామని చెప్పేసి మిగతా చక్రాలకు సంబంధించి తక్కువ ప్రాధాన్యత ఉంది అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ వీటికి సంబంధించి ఏ రకంగా మనకి జరిగేటువంటి ఈ 3 చక్రాల్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ వెన్నులోనే మనకి ఇది ఫిజికల్గా మనం వేసుకున్నటువంటి వెన్ను, యాక్చువల్గా వెన్నుపాము. ఈ వెన్నుపాములోనే మనకి సుషుమ్నా నాడి అనేది, ఇది టైల్ బోన్, ఇది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ప్రదేశం. ఇది టైల్ బోన్. ఈ టైల్ బోన్ దగ్గర నుంచి కుండలిని అనేది స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. అంటే ఈ కుండలినికి సంబంధించినంత వరకు సుషుమ్నా నాడి అనేది ఈ వెన్ను మధ్యలో ఈ సుషుమ్నా నాడి అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ వెన్నులో ఈ సుషుమ్నా నాడికే ఈ చక్రాలు అనేవి, అంటే ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, ఈ చక్రాలన్నీ ఆ ప్లేసుల్లో ఈ వెన్నుకి ఆనుకునే ఉండటం జరుగుతుంది. అయితే ఇది మనం ఇచ్చింది ఇది ఫిజికల్ ఫామ్ లోది ఇచ్చాము. అక్కడ చక్రాస్ వచ్చేసి మనకి ఎథరిక్ బాడీ, అంటే మనకి బయోప్లాస్మిక్ బాడీ అని కూడా అంటారు. దానిలో ఆ రూపంలో అవి నిక్షిప్తమై ఉండటం అనేది జరుగుతుంది. అంటే మనకి 3 స్టేట్స్ మనకి తెలిసే ఉంటది: ఘన, ద్రవ, వాయు పదార్థాలు. అలాగే 4వ స్టేట్ ఉంది, దాన్నే బయోప్లాజ్మా అంటారు. ఆ బయోప్లాజ్మా అనేటువంటి ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్తో ఇక్కడ ఆరా కానీ చక్రాస్ కానీ ఉండటం అనేది జరుగుతుంది. అది చాలా సూక్ష్మమైనటువంటి పదార్థం కాబట్టి మనం దాన్ని చూడటానికి అవకాశం లేదు. ఓకే, దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇది వెన్ను అనేది ప్రధానమైనటువంటి పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఈ వెన్ను అనేది చాలా స్ట్రైట్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్లో అనేది స్ట్రైట్ గా వచ్చి మనకి సహస్రారం వరకు చేరవలసి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సహస్రార చక్ర గురించి చెప్పుకున్నాం. ఈ సహస్రార చక్ర అనేది మెయిన్గా ఇది యాక్టివేట్ అయినప్పుడు మనకి కింద ఉన్నటువంటి చక్రాల కంటే సహస్రార చక్ర చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది తత్వాతీతమైనటువంటి స్థితిలో ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మూలాధార చక్రం భూతత్వానికి, స్వాదిష్టాన చక్రం జలతత్వానికి, మణిపుర చక్రం అగ్నితత్వానికి, అనాహత చక్రం వాయుతత్వానికి, విశుద్ధ చక్రం ఆకాశతత్వానికి, ఆజ్ఞాతత్వం ఆత్మతత్వానికి సంబంధించినటువంటి చక్రాలు. అయితే ఈ సహస్రార చక్ర అనేది ఏంటి అంటే తత్వాతీతం. అంటే ఇది విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది, అనంతానికి సంబంధించి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ సహస్రార చక్ర ఎప్పుడైతే ఎవరికైతే కాన్స్టెంట్ గా ఓపెన్ అయి ఉంటుందో వీళ్ళకి విశ్వం నుంచి సందేశాలను స్వీకరించడం, విశ్వానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ సహస్రార చక్రం అనేది ఇక్కడ అంటే బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఈ సహస్రార చక్రం, సరే ఈ సహస్రార చక్రం అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే చెప్పుకునేది మనకి క్రియాయోగంలో యాక్టివేషన్ అనేది జరగాలి అంటే వీటిలో ఈ అన్నిటికీ సంబంధించినటువంటి యాక్టివేషన్స్ జరగాలి. అన్నిటికి సంబంధించి ప్రాముఖ్యం ప్రతి ఒక్కటి కూడా వీటిలో ఏది జరగకపోయినా కానీ అది కంప్లీట్ కాదు. అందుకని వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ సహస్రార చక్ర, ఈ సహస్రార చక్రానికి సంబంధించి ఈ తల మీద ఉన్నటువంటి సహస్రార చక్రానికి సంబంధించి మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు
ఇక్కడి నుంచి విశ్వం నుంచి వచ్చినటువంటి అంటే ఇన్ఫినిటీ నుంచి వచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేశాలు అనేవి దాని కింద ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాకి చేరతాయి. అంటే ఈ విశ్వానికి సంబంధించి ఈ సహస్రార చక్రాలో ఉన్నటువంటి విషయాలు సందేశాలు ఈ ఆజ్ఞా చక్రాలో విజువలైజేషన్ గా కనపడుతూ ఉంటాయి, విజువల్ గా కనపడతా ఉంటాయి. ఆ ప్రదేశము తెలియదు, ఆ విషయము తెలియదు, అది ఎక్కడో తెలియదు, ఆ మనుషులు ఎవరో తెలియదు, ఇలాంటి అనేక రకాలైనటువంటి విజువల్స్ మనకు కనపడతా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ సహస్రార చక్రా నుంచి రిలీజ్ అయ్యేయే ఎక్కువగా ఉంటాయి, ఇక్కడి నుంచే వస్తాయి. వచ్చినప్పుడు ఈ ఆజ్ఞా చక్రాకి సంబంధించి ఇదే థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అనేది కూడా ఇదే అంటారు. ఈ థర్డ్ ఐ అంటారు, క్లైర్వయన్స్ అంటారు, దివ్య దృష్టి అంటారు దీన్నే. అయితే దీనికి సంబంధించి సపరేట్ గా ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి సంబంధించి కూడా వీడియోస్ రాబోయేటువంటి వాటిలో దానికి సంబంధించి వివరంగా వీడియోస్ ఉంటాయి. తర్వాత సరే, ఇక్కడ ఒక విషయం అనేది విశ్వంలో మనకి అందించబడ్డది, ఒక యాంటీనా లాగా సహస్రార చక్రం నుంచి అందించబడ్డది. అంటే రిలే మనకి యాంటీనా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ టీవీలో ఇక్కడ రిలీజ్ అయ్యి మనకి విజువలైజ్డ్ గా కనపడుతుంది. కానీ ఈ దృశ్యం ఏమిటి, ఇది ఎక్కడిది, ఎక్కడ దీని సమాచారం ఏంటి, పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది మనకి తెలవాలి అంటే మనకి వెంటనే ఇక్కడ హార్ట్ చక్ర అంటారు, అనాహత చక్ర అంటారు. ఇది ఈ మధ్య భాగంలో ఉంటుంది, హృదయ భాగంలో ఉంటుంది. ఈ హార్ట్ చక్ర, అనాహత చక్ర ఏదైతే ఉందో అది డీకోడ్ చేస్తుంది. ఏ విధంగా అంటే సహస్రార చక్రంలో ఉన్నటువంటిది విశ్వానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఇది యాంటీనా అయితే ఇది ఏదైతే ఉందో ఇది విజువల్ చేసేది మనకి టీవీ లాంటిదైతే, ఈ అనాహత చక్రం ఏంటంటే అర్థం చేసుకోవటం, దానికి సంబంధించి డీకోడ్ చేయటం. అంటే తెలివి, అంటే కనిపించేటువంటి వస్తువుని మనం తెలుసుకొని దాన్ని డీకోడ్ చేసి ఇది ఏమిటి అని తెలుసుకోవటానికి ఉపయోగపడేది ఏంటంటే అనాహత చక్రం. అంటే ఇక్కడ వీటికి సంబంధించి అంటే చాలా మందికి జరిగేటువంటి విషయం ఏంటంటే మాకు రకరకాలైన అనుభవాలు వస్తున్నాయి కానీ అవి ఏంటో అర్థం కావట్లేదు అంటారు. అంటే ఒకటి అర్థం కాకపోవటం, రెండో విషయం ఏంటంటే అర్థమైంది చెప్పలేకపోవటం. ఇక్కడ అర్థం కాకపోవటానికి మూలమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అనాహత చక్రాకి సంబంధించి ఏమైనా బ్లాక్స్ ఉంటే విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది, అది అర్థం కాదు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అనాహత చక్ర దగ్గర కూడా బ్లాక్ లేదు, మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం కానీ ఆ విషయాన్ని అంటే దాన్ని చెప్పటానికి మనకి మాటలో ఇది రావట్లేదు. అంటే మనకి అప్పుడు ఇక్కడ ఏదైతే థ్రోట్ చక్ర అంటారు, దీన్నే విశుద్ధ చక్ర అంటారు. విశుద్ధ చక్రాకి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ దాని గురించి చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి మనకి అనుభవం రావటానికి ఇది ఎంత ఇంపార్టెంటో ఆ అనుభవాన్ని మనం విజువలైజ్ చేయటానికి, ఆ విజువలైజ్ చేసిన దాన్ని డీకోడ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరో మనకి కల్లో కనపడేటువంటి సందేశాలు ఉంటాయి కొన్ని. ఈ కల్లో కనపడేటువంటి సందేశాలకు సంబంధించి ఎవరో కూడా మనకు వచ్చిన కళల్ని ఇంకొకటి డీకోడ్ చేస్తే తప్పుగాను ఇంకో రకంగాను చేయొచ్చు. కానీ అది మనమే డీకోడ్ చేయటానికి మనం ఉన్నటువంటి అనుభవం కానీ మన హార్ట్ చక్ర ప్లస్ ఈ చక్రాస్ ఎక్కువ యాక్టివేషన్ మెయిన్ గా స్పిరిచువల్ గా కానీ మెటీరియల్ కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మనకి అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మనది ఆరా మరియు చక్రాలు అనేది వైడన్ గా ఉంటే మనం చాలా చక్కగా అండర్స్టాండ్ చేసుకోగలం. ఏ విషయాన్ని కానీ చక్కగా అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అంటే మనం తీసుకునేటువంటి బయట నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి మన ఆరా చక్రాలు అనేవి శక్తివంతంగా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోగలం. కాబట్టి శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు కావచ్చు, లౌకిక పరమైనటువంటి విషయాలు కావచ్చు,
ఇలాంటి అన్ని విషయాల్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే దానికి కుండలిని శక్తి అనేది చాలా 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 ముఖ్యం. ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైతే ఇక్కడ సహస్రార చక్ర అనేది యాక్టివేట్ అయింది, తర్వాత ఆజ్ఞ, తర్వాత వచ్చేసి అనాహత, ఈ 3 చక్రాలు కూడా యాక్టివేట్ అయినప్పుడు వీళ్ళు చూసేటువంటి విషయం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే మనం చూసే వస్తువునే వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసే ప్రత్యేకమైన వస్తువు కాదు, వాళ్ళు చూసేటువంటి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటది. ఆ విషయానికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ వేరే ఉంటది. వాళ్ళ కోణం అనేది వేరే ఉంటది. మనం లౌకికమైనటువంటి దృష్టితో చూస్తే వాళ్ళకి కనిపించేది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టో, లేకపోతే ఇంకా కొత్తగా విశ్వానికి సంబంధించిన విషయాలకి సంబంధించినటువంటి దృష్టితోనో వాళ్ళు చూడటం జరుగుతుంది. వాళ్ళు డీకోడ్ చేసేటువంటి విషయాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసే ఉంటాం. చాలా మంది కొన్ని సినిమాలు చూస్తుంటే నిజంగా ఇది ఎలాగా వీళ్ళకి తట్టింది, ఇలాంటి విషయాల్ని వీళ్ళు ఎలాగా ఎక్స్ప్లోర్ చేశారు, ఇలాంటి థాట్ వీళ్ళకి ఎలా వచ్చింది అనుకుంటాం చూసారా. అలాంటి థాట్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే ఈ విశ్వం నుంచి, చాలా అనంతం నుంచి వీళ్ళు కంప్లీట్ గా ఫ్రీ మైండ్ తో ఉంటారు. ఎక్కడ కూడా కట్టేయరు మనసుకు సంబంధించిన విషయాలను కట్టేయరు. వీళ్ళు కంప్లీట్ గా ఫ్రీడమ్ లో ఉంటారు. ఈ కంప్లీట్ గా అంటే శరీరానికి సంబంధించిన బాధలు, దుఃఖాలు, మానసికమైన బాధలు, దుఃఖాలు వీటన్నిటికీ దూరంగా ఉన్నటువంటి స్థితిలో కంప్లీట్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఈ చక్రాస్ ఫుల్ గా యాక్టివేషన్ లో ఉంటాయి. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఇక మనిషికి సంబంధించినటువంటి బ్రెయిన్ అనేది ఇలా ఆలోచించగలదా, నిజంగా ఎలా ఆలోచించగలదా, ఇంత కెపాసిటీ ఉందా అనేది వాళ్ళ విజువలైజేషన్ లో. యాక్చువల్ గా ఈ విషయాల్ని మాటల ద్వారా చెప్పే కంటే మీరు సినిమాల్లో ఎక్కడైనా కానీ విజువల్ గా చూస్తే అది నిజంగానే వండర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా క్రియేటివిటీ చూపించగలరు. కాబట్టి ఇది మెటీరియల్ లైఫ్కే కాదు, మన స్పిరిచువల్ లైఫ్కి కూడా, స్పిరిచువల్ మెటీరియల్ 2 లైఫ్స్ కి కూడా చాలా చాలా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ఈ 4 అంటే 3 చక్రాలు ప్లస్ వెన్నుకు సంబంధించినటువంటి విషయాల్లో, వెన్ను అనేది నిటారుగా ఉంచాలి. ఎందుకు ఉంచాలి అంటారు, మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎనర్జీ స్టార్ట్ అయితే మధ్యలో ఎక్కడైనా ఆబ్స్టాకిల్స్ ఉంటే అక్కడే ఆగిపోతుంది. ఎనర్జీ పైకి వెళ్ళదు, ఇంకా అక్కడతో ఆగిపోతుంది. అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎనర్జీ ఎక్కడైతే స్టక్ అవుతుందో అక్కడ పెయిన్ స్టార్ట్ అయితే, ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే, హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే, అన్ని స్టార్ట్ అవుతాయి. కాబట్టి వెన్ను అనేది నిటారుగా ఉంచమనటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది ఒక రకంగా, వాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా ఏదో ఒక అంతరార్థం ఉంటది అని నమ్మినప్పుడు దాన్ని ఆచరించేయటమే మంచిది. ఒకవేళ దానికి సంబంధించి మనం ఆచరించాలి అంటే దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుంటేనే కానీ ఆచరించలేమన్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకొనైనా ఆచరించాలి. ఓకే, దీనికి సంబంధించి విషయం అయితే ఇది. కాబట్టి ఈ చక్రాలు ఎంత ముఖ్యమైనయో తెలుసుకున్నారు. కాబట్టి వీటికి సంబంధించి యాక్టివేషన్ అనేది ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి సహస్రదళ పద్మానికి అంటే సహస్రార చక్రాకి 1000 పెటల్స్ అని చెప్తారు. వాటికి సంబంధించి ఇంకా మనకి సుషుమ్నా నాడికి సంబంధించినటువంటి రహస్యాలుకి సంబంధించినటువంటి వీడియోస్ రాబోతున్నాయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.